ఐక్యత. వేతనాలు వెంటనే పెంచాలి. వేతనాలు వెంటనే పెంచాలి. బిల్డింగ్ బోనస్ చేయాలి. మాట్లాడండి. మడపాన్ టోల్ ప్లాజా ఉద్యోగులు తక్షణమే వేతనాలు పెంచాలి. మడపాన్ టోల్ ప్లాజా ఉద్యోగులు తక్షణమే వేతనాలు పెంచాలి. టోల్ ప్లాజా మెస్ను వెంటనే రీఓపెన్ చేయాలి. టోల్ ప్లాజా మెస్ను వెంటనే రీఓపెన్ చేయాలి. కార్మికుల సమస్యలపై మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సాయి ఎంటర్ప్రైజెస్ యాజమాన్య దుర్మార్గ వైఖరి నశించాలి. యూనియన్తో వెంటనే చర్చ జరిపి సమస్యల పరిష్కారం చేయాలి. టోల్ ప్లాజా ఉద్యోగులు తక్షణమే వేతనాలు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తక్షణమే మడపాన్ టోల్ ప్లాజా ఉద్యోగుల వేతనాలు పెంచాలి. ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ సాయి ఎంటర్ప్రైజెస్ యాజమాన్య మొండి వైఖరి నశించాలి. మాట ఇచ్చి తప్పడం అన్యాయం. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి మర్చిపోవడం అన్యాయం. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు. మడపాన్ టోల్ ప్లాజా యూనియన్ ఐక్యత వర్ధిల్లాలి. మడపాన్ టోల్ ప్లాజా ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. టోల్ ప్లాజా యాజమాన్యం తక్షణమే వేతనాలు పెంచాలి. మూసివేసిన మెస్ను వెంటనే రీఓపెన్ చేయాలి. మూసివేసిన మెస్ను వెంటనే రీఓపెన్ చేయాలి. బకాయి బోనస్ వెంటనే చెల్లించాలి. బకాయి బోనస్ వెంటనే చెల్లించాలి. మడపాన్ టోల్ ప్లాజా యాజమాన్య నిర్లక్ష్య వైఖరి నశించాలి. మడపాన్ టోల్ ప్లాజా ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి అని చెప్పి ఒక ఎత్తుగడల రూపంలో కావాలని చెప్పి జాప్యం చేస్తున్నట్టు ఆ సంకేతాలు మనకు అర్థమవుతున్నాయి. అందుకు ఉద్యోగులందరూ కూడా ఒకే మాట మీద ఒకే బాట మీద ఉన్నారన్న విషయాన్ని మేనేజ్మెంట్కి మెసేజ్ వెళ్ళగలిగితే యాజమాన్యం ఖచ్చితంగా దిగి రావాల్సిందని. ఎందుకంటే టోల్ ప్లాజా యూనియన్ సంబంధించి రాష్ట్రంలో అనేక టోల్ ప్లాజాలో మన సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు చేసి వేతన ఒప్పందాలు చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. పక్కన ఉండే చిలకపాలెం టోల్ ప్లాజా కూడా మనం అంతకుముందు ఏ కాంట్రాక్టర్ ఇచ్చినా యూనియన్తో మాట్లాడి వేతనాల పెంపుదలతో పాటు అన్ని విషయాలు కూడా అక్కడ కూడా పరిష్కారం చేసిన అనుభవాలు ఉన్నాయి. ఇదే మేనేజ్మెంట్ అక్కడ ఎత్తేసే టైం కూడా శ్రీ సాయి ఎంటర్ప్రైజ్ అక్కడ ఉండేటప్పుడు కూడా వాళ్ళకి కూడా సిఐటితో అనుభవాలు అవగాహన ఉంది కాబట్టి ఆ విషయాలను గమనంలో ఉంచుకొని మనమే గొంతెం కోరిక కోరట్లేదు. ఎందుకంటే ఈరోజు గ్యాస్ సిలిండర్ 978 రూపాయలకు వచ్చింది. అంటే ఒక కుటుంబం కనీసం నెలకు ఒక గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. అలాగే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించి ఏంటంటే ఇరాన్తో అమెరికా ఇరాన్ మీద యుద్ధం పేరుతో ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని పేరుతో 120 రూపాయలు తగ్గట్లేదు పెట్రోల్ డీజిల్ రేటు. ఏమైనా అవకాశం ఉంటే అర్ధరాత్రి రోజుకి 50 పైసలు 25 పైసలు అంతా పెంచుకుంటే తప్ప మనకు ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రయాణ ఖర్చులకే ఆ పెట్రోల్కే సగం డబ్బులు అయిపోతున్నాయి. అంటే ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎల్కేజీలో ఒక ఫీజు కట్టాలన్నా సరే 40,000 దాకా ఒక ఎల్కేజీలో ఒక స్టూడెంట్ జాయిన్ చేయాలంటే మన కులంతాలంగా చదువులు కానీ కుటుంబాలు ఎవరికైనా అనారోగ్యం హాస్పిటల్కి వెళ్తే ఏ రకంగా ఖర్చులు అవుతున్న విషయాలను కూడా గమనంలో ఉన్న నేపథ్యంలోనే మనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు సంవత్సరం పెంచాల్సిన అవసరం కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకు మన వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఎంత పెంచుతారో చెప్పండి అంటే మాట్లాడుతూ పెంచుతామని హామీ ఇచ్చి ఈరోజు మళ్ళీ అంటే మన తాలూకా యూనిటీని వాళ్ళు టెస్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకని ఈరోజు మనం ప్రారంభంగా మన యూనిటీ ఏంటది చూపించడం కోసం అని చెప్పి ధర్నా కార్యక్రమం చేపట్టడం ద్వారా మేనేజ్మెంట్ కూడా ఈ ఫోటో శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం సరిగా వ్యవహరించలేకపోతే ఎన్హెచ్ఐటి వాళ్ళే బాధ్యత తీసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ రకంగా వాళ్ళు కూడా చేస్తారో చూసిన తర్వాత ఏ రకంగా మన తాలూకా పోరాటాన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మన వద్ద చెప్పుకొని కార్యక్రమాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆల్రెడీ కరపత్రాలు కూడా మనం ఇచ్చున్నాం, మీకు ఇచ్చుంటారేమో కదా. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే ఏ సంస్థలో పనిచేసిన కార్మికులకైనా కనీసం
26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 30 తేదీన కలెక్టరేట్ గారు కూడా ధర్నా చేయాలని పిలిపించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా బేసిక్ వేతనమే 26,000గా ఉంది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనంగా నిర్ణయం చేయాలని చెప్పి మనం కూడా పోరాడుతున్నాం. ఎందుకంటే 2007 తర్వాత ఇప్పటి వరకు మన రాష్ట్రంలో అంతకుముందు కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత టీడీపీ కానీ, తర్వాత వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే 4 సంవత్సరాలు 4 ప్రభుత్వాలు మారినప్పుడు కూడా 18 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల తాలూకా మినిమం వేజ్ రివైజ్ చేస్తూ జీవో ఇవ్వలేదు. ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇస్తే గవర్నమెంట్ మీద అదనంగా రూపాయి భారం పడదు. అంటే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు. నేషనల్ హైవేస్లో పనిచేసిన టోల్ గేట్స్ కానీ, ఇండస్ట్రీస్లో పనిచేసిన షుగర్ ఇండస్ట్రీలు అయితే, ఫార్మా ఇండస్ట్రీ, పెస్టిసైడ్, జూటు, రైస్ అండ్ ఆయిల్ మిల్ కానీ ఏ రకంగా అంటే మొత్తం ఏ ఇండస్ట్రీలో కార్మికుడికి ఎంత కనీస వేతనం ఇవ్వాలంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ రివైజ్ చేయాల్సి ఉంది. ఆ రకంగా 18 సంవత్సరాల నుండి రివైజ్ చేయకపోవడం వల్ల మనం వీళ్ళకి చేయి అని చెప్పి మనం అడుగుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే కనీస వేతనం సవరించిందో అంటే కనీసం అన్నింటికి 26,000 ఇవ్వాలి. తర్వాత సివిల్ స్కిల్స్, అలాగే స్కిల్స్ 5 ఆటోమేటిక్గా అయితే మన అందరికీ సంబంధించిన సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ రకంగా మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పోరాటంలో భాగంగా మన 30 తేదీన మన ధర్నాలు కూడా మన డ్యూటీ మన కార్మికులందరూ కూడా రోజు పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఆ రాష్ట్రం నుండి కార్మికులందరూ కూడా పోరాడిన తర్వాత 20,000 నుంచి 32,000 రూపాయల వరకు వేతనాలు చేస్తూ 60,000 వేతనాలు చేస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఇవ్వడం జరిగింది. అంటే అలాగే తెలంగాణలో పెంచారంటే కొన్ని రాష్ట్రాల్లో కార్మికులు ఐక్యంగా పోరాడుతున్న పెరుగుదల ఉంది. కాబట్టి మనం కూడా ఇక్కడ వేతనాల పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం పోరాటానికి అదే ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే కనీస వేతనం ఇచ్చి తప్పుకోవడానికి ఎవరికి రైట్ లేదు. కాబట్టి ఇంకా గవర్నమెంట్ వేతనాలు ఇచ్చే వరకు తాత్కాలికంగా మన మేనేజ్మెంట్ కానీ ఇక్కడ మన ఖచ్చితంగా మాట్లాడి యూనియన్తో మాట్లాడి వేతనాలు ఏ రకంగా పెంచిన వేయడం యూనియన్తో మాట్లాడి ఆ రకంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే బోనస్కి సంబంధించి కూడా మనకి ఇంకా 4 నెలలు బకాయి బోనస్ కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి అది కూడా చెల్లించాల్సి ఉంది. కాబట్టి వీటితో పాటు నెక్స్ట్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం టైమింగ్స్ ఉదయం 8 నుంచి 4 నుంచి రాత్రి 12 అంటే అటు ఇటుకి మధ్యలో అయ్యేటప్పుడు క్యారేజ్ పట్టుకొని లేదా డ్యూటీకి రావాలన్న సమస్య ఉంది. కాబట్టి మన డ్యూటీ టైంలో అందుబాటులో టీ అంటే భోజనం ఇతర వాటికి సంబంధించి అంటే ఖచ్చితంగా జీవోపీ చేసి రాత్రులందరూ కూడాను సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఒక 4-3 రోజుల వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆగస్టు 1వ తేదీ లోపు మేనేజ్మెంట్ వాళ్ళకి వైఖరి మనకి స్పష్టంగా వచ్చి ఏదైనా మాట్లాడి పరిష్కారం చేస్తున్న పద్ధతిలో సామరస్యంగా చర్చ ద్వారా పరిష్కారం చేస్తారా లేదా చూసిన తర్వాత అవసరమైతే 1వ తేదీ తర్వాత ఏ రకమైన కార్యక్రమం చేయాలని మనం మాట్లాడుకున్న ఆ రకంగా దీని మీద మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెచ్చే పద్ధతిలో చాలా పోరాటం కూడా చేద్దాం. అవసరమైతే మన టోల్ ప్లాజా ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా ఇతర యూనియన్స్ కూడా సంఘీభావంగా తెచ్చి